నువ్వు జీవితంలో ఎదగడమే కాకుండా కొన్ని వందల మందిని ఎదిగేటట్టు చేస్తూ పరమ పవిత్రమైనటువంటి బిజినెస్ కాన్సెప్ట్. నేను రాంగ్ రూట్లో ఆలోచించకండి, టైం వేస్ట్ చేయకండి. ఇంకోటి ఏంటంటే ఆంధ్రాలో మీరు మైనస్ పాయింట్ ఎత్తుకున్నారు, నేను ప్లస్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే మా దగ్గర 100 PV చేస్తానికి ఆలోచిస్తారు, మీ దగ్గర 100 PV చేస్తానికి ఆలోచించారు. కొంచెం డబ్బున్న వ్యక్తులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, ఫైనాన్షియల్ కెపాసిటీ బాగున్నారు. ఇది నా బిలీఫ్, నేను ఉంటగా ఏదో చెప్తే నేను చూసిన కొంతమంది ఉండాలి సార్, కానీ మైండ్ మారాలి. నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, వీడియోలు తీసుకున్నాను, వీడియోలు కూడా చెప్తున్నాను. నీకు వ్యక్తి బేకర్ నాకు ప్రూవ్ చేస్తే నీకు గిఫ్ట్ మనీ 5 లక్షలు. 7 రమ్మంటే అడిగి వస్తాను. స్టోర్లు పెట్టిరు ఎందుకు, వాళ్ళ స్టోర్ ఎందుకు పెట్టిరు, తేడా గమనించారు. ఒక హాస్పిటల్లో మోసం జరిగితే హాస్పిటల్ కూడా పనిచేస్తారా, ఆ హాస్పిటల్ మాత్రమే కూడా పనిచేస్తారు. నేను చెప్పేది అది, మోసం చేసిన కంపెనీని గుర్తించి దాని వదిలే జెన్యూన్ కంపెనీ ఉందండి. చదువుకోండి, వీళ్ళు చదువుకున్నారు ఏంటి, వాళ్ళ వాళ్ళ ఎక్కడ ఉండే వాళ్ళ లైఫ్ ఎక్కడ దాకా వచ్చినాయి. వాళ్ళు ఒకరే కాదు, వచ్చిన వాళ్ళు అందరినీ ఇలా వాళ్ళు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ప్రతిసారి బీబీ మేడం ఏం చేస్తుంది స్కూల్లో అందరూ చెప్తారు కదా, మీకు ఏమనిపించదు ఆలోచించారు. నాకైతే మూడు మింగలు చేస్తాను. ఇంకా నీ బతుకు పొద్దుగా లేదు సామకాయ. 20 ఏళ్ళు చదువుకున్నాను, 20 ఏళ్ళు మామూలు చదువు కాదు నాకు, మొత్తం ర్యాంకులే. ఇన్ని ర్యాంకులు కొట్టి 20 ఏళ్ళు మచ్చా, 20 ఏళ్ళు పొద్దుగా 3 గంటలకు లేచి ఇప్పుడు ఆయమ్మకైతే నాకైతే పవర్ ఆఫ్. ప్రతి పేదవారికి నీ క్వాలిఫికేషన్ పేదరికం. ఏం కావాలి ఎస్టీకి? పేదరికము, దాంట్లోకి వెళ్ళి బయట పడాలనేటటువంటి ఒక సంకల్పం, కసి, ఆశ కాదు. నాకు కారు వస్తే బాగుంది, ఏ జాగి ఉన్నా కారు అట్లా నాకు లక్ష వస్తే ఇరుగనిస్తా, నువ్వు ఇరుగనిస్తేనే లక్ష వస్తుంది, ఇరుగనిస్తేనే లక్ష వస్తుంది. నేను బ్రాంచ్ అయితే డ్రెస్ కోడ్ వేస్తాను, డ్రెస్ కోడ్ వేస్తే బ్రాంచ్ మొత్తం ఉంటా. సార్ నాకు ఒక 30,000 దాటని నరుకుతా, ముందు నరుకు 30 దాటి చేస్తే అవుతుంది కాదు, అయితే చేస్తా కాదు, చేస్తేనే ముందు నువ్వు చేయి. సార్ నాకు ఒక్క చేయి ఉంది సార్, 2 చేతులు ఉంటే 10 మందిని కొడుతుంది, ఒక చేయి ఉందా 2 కొడు. నువ్వు మొదలు కాక చెప్పు, ప్లాన్ చెప్పు. తునిలో మొత్తం అందరూ చచ్చిపోయిన రోజు పని చేద్దాం, తునిలో జనాభా లేరు అన్నప్పుడు పని చేద్దాం. ఉందా లేదా? ఎవరెవరు ప్లాన్ చెప్పొచ్చు, ఏ కులం వాళ్ళకి చెప్పాలి ప్లాన్? మనిషి పుట్టుక భూమి మీద పుట్టి తానం చేసి బోధ ఇంత సార్ ప్లాన్ చెప్పొచ్చు. ఎస్ సార్ నో? సార్